మిస్సైల్ వేస్తే మటాష్, డ్రోన్ వస్తే ఫినిష్. ఏ ఫైటర్ వచ్చినా ఫటాఫట్ నేల కూల్చారు. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సత్తా ఏంటో చూపించారు. పాకిస్తాన్ ఎన్ని చోట్ల దాడులు చేస్తే అన్ని చోట్ల ఖతర్నాక్ కౌంటర్ ఇచ్చింది మన వాయుసేన. భారత రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో మన తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. ఓ2 న్యూస్ రూమ్. దాడులకు పాల్పడింది. 36 చోట్ల దాడులకు పాల్పడిన నేపథ్యంలో భారత్ సైన్యం తిప్పికొట్టింది. పలు ప్రాంతాల్లో దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రధాన స్థావరాలపైన మిలిటరీ బేస్ని అదేవిధంగా కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఏదైతే వాళ్ళకి వ్యవస్థ ఉంటుందో ఆ రక్షణ వ్యవస్థలన్నింటినీ కూడా కుప్పకూల్చే ప్రయత్నం చేసింది భారత్. ఆ తర్వాత ఉత్పన్నమైన పరిస్థితుల నేపథ్యంలో డ్రోన్ల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న తర్వాత ఆ తర్వాత పరిస్థితులను అధ్యయనం చేయడానికి కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు జరిగిన అంశాలు, ఇప్పటివరకు జరిగిన పరిణామాలను కూడా ప్రధానమంత్రికి వివరించారు. ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఆ చర్యలు ఏ విధంగా ఉండాలన్న అంశానికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ వాళ్లకు దిశానిర్దేశం చేశారు. అయినప్పటికీ పాకిస్తాన్ ఇంకా తెగింపుగా ఎల్ఓసి పక్కన కాల్పులకు తెగబడుతున్నట్లు సమాచారం. ఇంకా కాల్పులు కొనసాగిస్తుంది. భారత సైన్యం 6 చోట్ల దాడులు జరిగిన తర్వాత కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. 36 చోట్ల దాడులకు పాకిస్తాన్ డ్రోన్లు పాల్పడ్డట్టు వాళ్ళన్నిటిని కూడా నేలమట్టం చేసినట్లు కూడా భారత సైన్యం మొత్తం నేలమట్టం చేసిందని కూడా ధృవీకరించారు. ప్రధానంగా భారతదేశంలో మత ఘర్షణలు సృష్టించడం లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. ప్రార్థనా మందిరాలు, గురుద్వారాల మీద లక్ష్యంగా చేసుకొని డ్రోన్ల దాడికి పాల్పడిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఆకాశంలోనే పేల్చివేసినట్లు కూడా భారత ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అదేవిధంగా మిలిటరీ స్థావరాలు, ఎయిర్పోర్ట్లను లక్ష్యంగా చేసుకొని, స్కూల్స్ని లక్ష్యంగా చేసుకొని, పౌర విమానాలను అడ్డం పెట్టుకొని డ్రోన్ల ప్రయోగం పాకిస్తాన్ చేసిందని కూడా భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మొత్తం డ్రోన్ల దాడిని 300 నుంచి 400 వరకు డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించింది. వాటన్నిటిని కూడా ఎక్కడ కూడా భారతదేశంలో నష్టం జరగకుండా వాటిని అన్నిటిని కూడా సమర్థవంతంగా అడ్డుకుంది. రక్షణ వ్యవస్థలు, కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థలు, పెట్టని కోటలుగా ఉన్న రక్షణ వ్యవస్థలు అన్నిటి కూడా పాకిస్తాన్కు సంబంధించిన డ్రోన్లను అడ్డుకున్నారు. సో అక్కడ జరిగిన దాడుల సారాంశం, ఎక్కడెక్కడైతే దాడులు చేసింది ఆ దాడుల సందర్భంగా డ్రోన్లను ఏ విధంగా భారత్ అడ్డుకుంది, అంశాలను వివరించే ప్రయత్నం చేస్తాను. రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది చాలా వరకు. ఒకసారి మనం చూస్తే భారత్ పాకిస్తాన్ మీద దాడులు చేసిన తర్వాత కొన్ని 9 స్థావరాల్లో దాడులు చేసిన తర్వాత రక్షణ వ్యవస్థలు S-400 సుదర్శన్ చక్ర, L-70 యాంటీ డ్రోన్ సిస్టమ్, 40mm యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్, ఈ రక్షణ వ్యవస్థలను మొత్తం డ్రోన్లను ప్రయోగించిన తర్వాత పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించిన తర్వాత వీటన్నిటి కూడా యాక్టివేట్ చేసింది. ప్రధానంగా 40mmకి సంబంధించిన ఒక సిస్టమ్ను కనుక మనం పరిశీలిస్తే గగనతలంలో ఎక్కడైతే ఆకాశంలో హెలికాప్టర్లు కానీ లేదా విమానాలు కానీ, శత్రు విమానాలు కానీ ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కూల్చివేసే విధంగా 40mm యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ 40mm యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ఎక్కడైనా క్షిపణులు కానీ లేదా గగనతలంలో డ్రోన్లు కానీ, హెలికాప్టర్లు కానీ, శత్రు విమానాలు కానీ గుర్తించి వాటిని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసే సిస్టమ్ని 40mm యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ను ఒక్కసారిగా 40 బుల్లెట్లు ఒకసారిగా వెళ్ళే విధంగా ఈ 40mm యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇకపోతే S-400 మన భారతదేశానికి ఒక కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ. S-400 సుదర్శన చక్రాన్ని కూడా పిలుస్తున్నారు. నిన్న 300 నుంచి 400 డ్రోన్లు ప్రయోగించిన సందర్భంగా S-400 భారతదేశానికి రక్షణగా నిలిచింది. దీన్ని కనుక మనం ఒకసారి చూస్తే రష్యాలో దీన్ని అభివృద్ధి చేశారు. రష్యాలో అభివృద్ధి చేసి భారత్కు అందించింది. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఛేదించగలిగే సామర్థ్యం S-400కు ఉంది. లక్ష్యం ఎత్తు 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాన్ని కూడా ఇది అచీవ్ చేయగలుగుతుంది. 80 టార్గెట్లను ఒకేసారి గురి చూసి 36 లక్ష్యాలను ఒకేసారి కనుక మొత్తం కూడా సామర్థ్యం ఉంది. దీనికి విచ్ఛిన్నం చేయగల సామర్థ్యం S-400కు ఉంది. అందుకే S-400 సుదర్శన చక్రగా పిలుస్తారు. పాకిస్తాన్ ఎన్ని డ్రోన్లు ప్రయోగించినా, 1 కాదు 2 కాదు 300 నుంచి 400 డ్రోన్లు ప్రయోగించిన F-16, JF-17 లాంటి విమానాలు వచ్చినప్పటికీ దీని S-400 దాటికి తట్టుకోలేకపోయి మొత్తం రక్షణ వ్యవస్థ మొత్తం భారతదేశ గగనతలాన్ని రక్షించింది. భారతదేశ గగనతలంలోనికి పాకిస్తాన్లో డ్రోన్లు ప్రవేశించగానే ఎక్కడికక్కడ కూల్చివేత ప్రక్రియకు ఇది మొత్తం కూడా S-400 మనకు తోడుగా నిలిచిందని చెప్పాలి. ప్రధాన లక్ష్యాలు రాడార్ వ్యవస్థను, టార్గెట్లను గుర్తించడానికి వీలుగా S-400ను మనం చూస్తాం. ఫైర్ కంట్రోల్ యూనిట్ లక్ష్యాన్ని లాక్ చేసి
దానిగా నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఇందులో ఆటోమేటిక్ సిస్టమ్ కూడా S-400లో ఉంటుంది. దాని ప్రత్యేకత లాంచర్ వాహనాలు మిసైళ్లను ప్రయోగించడానికి కూడా వీలుగా S-400ను ప్రయోగిస్తారు. భారత్ S-400 చైనా దగ్గర ఈ వ్యవస్థ ఉంది, కానీ పాకిస్తాన్ దగ్గర లేదు, చైనా ఇవ్వలేదు కూడా. కానీ రష్యా నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఇది మనకు S-400 రక్షణ వ్యవస్థ కట్టుదిట్టంగా భారత్ను కాపాడుతుంది. గగనతలాన్ని 360 డిగ్రీల కోణంలో కూడా మొత్తం కూడా భారతదేశ గగనతలాన్ని రక్షించే అత్యంత సామర్థ్యం కల S-400కు సంబంధించిన దీన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఈ S-400 వ్యవస్థ వల్లనే నిన్న పాకిస్తాన్కు సంబంధించిన డ్రోన్లను నియంత్రించగలిగింది. ఇంకొక రక్షణ వ్యవస్థను మనం చూస్తాం, JSU-23. ఇది కూడా కీలకమైన రక్షణ వ్యవస్థ కూడా మనం చెప్తాము. సోవియట్ యూనియన్ నుంచి అభివృద్ధి చేసిన ఈ సోవియట్ యూనియన్ నుంచి తీసుకొని ఆ తర్వాత ఇండియాలో అభివృద్ధి చేసింది ఈ ఎయిర్క్రాఫ్ట్ ఆయుధ వ్యవస్థ. ముఖ్యంగా తక్కువ ఎత్తులో వచ్చే విమానాలు, సాధారణంగా యుద్ధం జరిగే క్రమంలో తక్కువ ఎత్తులో విమానాలు ప్రయోగించి లక్ష్యాలను ఛేదించడానికి, లేదా డ్రోన్లు తక్కువ ఎత్తులో ప్రయోగించి ఎక్కడైతే టార్గెట్ చేసిన ఎయిర్ బేస్లను కానీ మిలిటరీ స్థావరాలను కానీ విచ్ఛిన్నం చేయడానికి శత్రు దేశాలు వాడుతుంటాయి. పాకిస్తాన్ ఆ రకంగా డ్రోన్లు ప్రయోగించిన నేపథ్యంలో తక్కువ ఎత్తులో ప్రయాణించిన డ్రోన్లను కూడా పూర్తిగా విచ్ఛిన్నం చేసింది. నిన్న జరిగిన పాకిస్తాన్ చేసిన దాడిలో ZSU-23కి సంబంధించి కూడా ఇది పూర్తిగా అన్ని వ్యవస్థలు కూడా యాక్టివేట్ అయ్యి పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్లను కూడా ఎక్కడికక్కడ నేలమట్టం చేయగలిగింది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రష్యా సహకారంతో చేసింది. దీని లక్ష్యం తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలను, ఎక్కడైతే డ్రోన్లు హెలికాప్టర్లు వస్తాయో వాటన్నిటిని కూడా మొత్తం కూడా ధ్వంసం చేయడానికి వీలుగా ఈ రక్షణ వ్యవస్థను కూడా భారత్ వాడిందని చెప్పారు. మరొక వ్యవస్థ సర్ఫేస్ టు ఎయిర్. ఈ కంట్రోల్ వ్యవస్థ కూడా మొత్తం భారతదేశానికి నిన్న పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించింది. భూమి నుంచి ప్రయోగించే క్షిపణులు, గగనతలో వచ్చే శత్రు విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్రూయిజులు, క్షిపణులు లాంటి వాయు లక్ష్యాలను ఛేదించడానికి ఈ సర్ఫేస్ టు ఎయిర్ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఇది కూడా ఉపయోగపడిందని చెప్పాలి. నిజానికి నిన్న పాకిస్తాన్ కేవలం డ్రోన్లు కాదు, మిసైళ్లను కూడా ప్రయోగించే అవకాశం ఉంది, ప్రమాదం ఉందని కూడా గుర్తించిన తర్వాత ఈ సర్ఫేస్ టు ఎయిర్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టింది భారత్ రక్షణ వ్యవస్థ. కానీ డ్రోన్లని గుర్తించి అక్కడికక్కడ నేలమట్టం చేయగలిగింది. ఎక్కడ కూడా లక్ష్యాలను ఛేదించే అవకాశం లేకుండా. ఇంతకుముందు చెప్పినట్లు కొన్ని ప్రార్థనా మందిరాలను, హిందూ ప్రార్థనా మందిరాలను, సిక్కు గురుద్వారాలను, అదేవిధంగా స్కూల్స్ని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని సర్ఫేస్ టు ఎయిర్ సిస్టమ్ కూడా దాన్ని అడ్డుకోగలిగిందని చెప్పారు. ఇంకొక రక్షణ వ్యవస్థ L-70కి సంబంధించింది కూడా ఇదొక కీలకమైన రక్షణ వ్యవస్థ. దీన్ని కూడా భారత్ నిన్న ఉపయోగించింది. ఇది స్వీడిష్ తయారీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్. ఇది తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల వంటి గగనతల లక్ష్యాలను భూమి నుంచి ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. ఇది భూమిపైనే ఉంటుంది, కానీ గగనతలంలో ఎత్తులో ఎగురుతున్న డ్రోన్లు కానీ ఇతర శత్రు దేశాల విమానాలను కానీ విధ్వంసం చేసి ఎక్కడికక్కడ ఆకాశంలోనే పేల్చివేసే L-70 సిస్టాన్ని కూడా ఉపయోగించింది. సో చూస్తే S-400 సుదర్శన్ చక్ర, L-70 యాంటీ డ్రోన్ సిస్టమ్, 40 mm యాంటీ ఎయిర్ క్రాఫ్ట్స్ గన్, ఇక్కడ దీనికి సంబంధించి సర్ఫేస్ టు ఎయిర్ సిస్టమ్ మొత్తం కూడా భారత్ యాక్టివేట్ చేసింది. ఈ రక్షణ వ్యవస్థల మూలంగానే నిన్న డ్రోన్లు దాడి చేసిన నేపథ్యంలో అన్నిటిని కూడా అడ్డుకోగలిగింది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ కూడా చేసింది. ZSU-23-4 షిల్కా సిస్టమ్ యాక్టివేట్ని చేసింది. అధునాతన ఇంటర్సెప్టర్ కౌంటర్స్ కూడా యాక్టివేట్ చేసిన సందర్భంగా పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్లు గగనతలంలోనికి ప్రవేశించలేకపోయాయి. సో మొత్తంగా పాకిస్తాన్ డ్రోన్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అనేక చోట్ల దాడులకు పాల్పడాలి, 36 చోట్ల దాడులకు పాల్పడాలి, భారత్ని ఒక సవాల్ విసిరాలి. తమ పైన 9 చోట్ల దాడులు చేసిన నేపథ్యంలో ఆ లక్ష్యాలను ఛేదించాలని పాకిస్తాన్ భావించింది. జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా జమ్మూ ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని మరొక దాడికి పాల్పడడానికి ప్రయత్నం చేసింది. ఉదంపూర్లోని ఇంకొక దాడికి ప్రయత్నం చేసింది. సాంబా సెక్టార్లోని ఇంకొక దాడికి ప్రయత్నం చేసింది. ఈ దాడులతో పాటు మొత్తం ఇంకా 4-5 దాడులకు పాల్పడడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. ఏ ఒక్క లక్ష్యం కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పాలి. పాకిస్తాన్ పూంచ్ సెక్టార్, అదేవిధంగా పఠాన్కోట్ ఎయిర్ బేస్, జలంధర్ పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. ఎక్కడ కూడా పంజాబ్లోని పఠాన్కోట్లోని, అదేవిధంగా రాజస్థాన్లోని జైసాల్మీర్లోని, పూంచ్ సెక్టార్లోని డ్రోన్ దాడులకు పాల్పడడానికి ప్రయత్నం చేసింది. 300 నుంచి 400 డ్రోన్లతో సహాయంతో పాకిస్తాన్ భారత్ పైన ఒక యుద్ధం చేసినట్లు చేసింది. అసలు భారత్ రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, డ్రోన్లు, అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కనుక
బాంబులు వేస్తే ఏ విధంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి ఒక టెస్టింగ్ టూల్ లాగా వాడారా లేదా నిజంగానే యుద్ధానికి సిద్ధమయ్యారా, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఆ రకంగా యుద్ధం చేసిన నేపథ్యంలో ఒక్క డ్రోన్ వల్ల కూడా భారత్ గగనతలంలో కానీ లేదా భారత్కు సంబంధించిన భూభాగం పైన కొన్ని ఎటువంటి నష్టం జరగకుండా భారత రక్షణ వ్యవస్థలు అన్నింటినీ కూడా యాక్టివేట్ చేసి సమర్థవంతంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులను అడ్డుకోగలిగారు. వాళ్ళు చేయాలనుకున్నారు మత ఘర్షణలు సృష్టించడం, ప్రార్థనా మందిరాల మీద బాంబులు వేయాలనుకున్నారు, అది ఫలించలేదు. అదేవిధంగా స్కూల్స్లో నష్టం కల్పించాలి, పౌర విమానాలను అడ్డం పెట్టుకుని డ్రోన్లతో భారతదేశం మీద దాడి చేయాలి. 9 ప్రాంతాల్లో ఉగ్రదాడులను లక్ష్యంగా చేసుకొని భారతదేశం ఒక ప్రయత్నం చేసింది. ఉగ్రవాదులను భారతదేశంలో పాకిస్తాన్ ప్రోద్బలంతో ఉగ్రమూకలు రెచ్చిపోయి విధ్వంసకర చర్యలకు చేపడుతూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో కేవలం పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని 9 చోట్ల దాడులకు పాల్పడితే పాకిస్తాన్ మొత్తం కవ్వింపుగా భారతదేశం పైన యుద్ధం చేయడానికి డ్రోన్లను ప్రయోగించి అది మొత్తం కూడా సిస్టమ్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది. మొత్తం కూడా భారత రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలోని ఎల్ఓసి ప్రాంతంలోని కాల్పులు జరుపుతున్న వాటిని సమర్థవంతంగా భారత సైన్యం ఎదుర్కొంటుంది. ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈ రాత్రి కూడా మళ్ళీ పాకిస్తాన్ ఒక విఫల ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలన్న అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీతో త్రివిధ దళాధిపతులు కూడా సమావేశమయ్యారు. వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేశారు. మరొకసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు చేపడితే ఏ విధంగా పర్యవసనాలు ఉంటాయి, ఏ విధంగా తమ వ్యూహం ఉండాలి అన్న అంశానికి సంబంధించి కూడా ప్రధానమంత్రితో చర్చించినట్లు సమాచారం. సో ఏం జరుగుతుందో చూడాలి. అధికారికంగా అయితే ఈరోజు ప్రకటించిన దాని ప్రకారం 36 చోట్ల పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. దానికి ప్రతిగా భారత్ కూడా దాన్ని తిప్పికొట్టడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో తాము కూడా దాడులు చేసినట్లు కూడా ప్రకటించింది. సో మొత్తం మీద పాకిస్తాన్ డ్రోన్లు ఏ ఒక్కటి కూడా పనిచేయని రక్షణ వ్యవస్థ, అభేద్యమైన రక్షణ వ్యవస్థని భారత్ సృష్టించుకోగలిగింది అనడానికి నిన్న పాక్ డ్రోన్ దాడులను తప్పించుకోవడమే కారణం అని చెప్పారు.